ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై బీఆర్ఎస్ తో పాటు బీజేపీ సైతం దూకుడు పెంచింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దానంపై అనర్హత వేటు వేయాలని స్పీడ్ పోస్ట్ ద్వారా అసెంబ్లీ స్పీకర్ కు బీజేపీ ఎల్పీ పిటిషన్ పంపింది. అయితే స్పీడ్ పోస్ట్ లో వచ్చిన ఈ పిటిషన్ ను స్పీకర్ కార్యాలయం స్వీకరించలేదని సమాచారం. దీంతో బీజేపీ కూడా దానంపై అనర్హత వేటు విషయంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం అనంతరం లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై బీఆర్ఎస్ తో పాటు బీజేపీ సైతం దూకుడు పెంచింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దానంపై అనర్హత వేటు వేయాలని స్పీడ్ పోస్టు ద్వారా అసెంబ్లీ స్పీకర్ కి బీజేపీ ఎల్పీ పిటిషన్ పంపింది. అయితే స్పీడ్ పోస్ట్ లో వచ్చిన ఈ పిటిషన్ ను స్పీకర్ కార్యాలయం స్వీకరించలేదని సమాచారం. దీంతో బీజేపీ కూడా దానంపై అనర్హత వేటు విషయంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం అనంతరం లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై బీఆర్ఎస్ తో పాటు బీజేపీ సైతం దూకుడు పెంచింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై వ్యవహారంపై బీఆర్ఎస్ తో పాటు బీజేపీ సైతం దూకుడు పెంచింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, స్పందన, దానం నాగేందర్ అనర్హత వేటుపై కూడా ఇప్పట్లో ఈ వివాదం సమసిపోయేలేదు. తాజాగా బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని. అనర్హత పిటిషన్ ను కూడా పోస్ట్ లో స్పీకర్ కార్యాలయానికి పంపించింది బీజేపీ ఎల్పీ. అలాగే పోస్ట్ లో వచ్చిన పిటిషన్ ను స్వీకరించని స్పీకర్ కార్యాలయము. దీంతో ప్రస్తుతము బీజేపీ తిరిగి వచ్చిన పిటిషన్ ను కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా బీజేపీ ఆలోచిస్తుంది. సోమవారం కోర్టులో కూడా ఫిర్యాదును స్పీకర్ తీసుకోవాలని కూడా పిటిషన్ వేసే అవకాశం ఉందని కూడా ప్రస్తుతము బీజేపీ ఎల్పీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే దానం నాగేందర్ వివాదం అనేది పార్లమెంట్ ఎన్నికలప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయనకి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి ఎప్పుడైతే కాంగ్రెస్ టికెట్ ప్రకటించిందో అప్పటి నుంచి కూడా ఈ వివాదం రాజుకుంది. దానిలో గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా కూడా రాహుల్ గాంధీని అడ్రస్ చేస్తూ కూడా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వెళ్లిన వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్న దాంట్లో ఇది కూడా ఒక పాయింట్. ఇది మీరు నిజంగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటే దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలని కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఎక్స్ వేదికగా కూడా కేటీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం కూడా బీఆర్ఎస్ నాయకులు వరుస పెట్టి కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారు దానం నాగేందర్ ని. అనర్హత వేటు వేయాలని తాజాగా బీజేపీ కూడా దీనిపైన చాలా ఫోకస్ సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పోస్ట్ లో పంపిన పిటిషన్ ను స్పీకర్ కార్యాలయం కూడా స్వీకరించలేదని తిరిగి మళ్లీ పిటిషన్ వెనక్కి వచ్చిన నేపథ్యంలో కోర్టుకు వెళ్లి కూడా ఒకసారి దీన్ని మళ్లీ కోర్టులో ఫిర్యాదు చేసి స్పీకర్ తీసుకోవాలనే పిటిషన్ పైన కూడా పిటిషన్ వేసే అవకాశం ఉందని కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. స్పందన, అంటే శ్రీచరణ్, ఇప్పుడు ఒకవేళ బీజేపీ దానంపై అనర్హత వేటు విషయానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించనున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఒకవేళ హైకోర్టుకు వెళ్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?
అయితే ఒకవేళ హైకోర్టుకు వెళ్తే మాత్రము ఇప్పుడు వలస పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్ళు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే కూడా కాంగ్రెస్ లోకి వెళ్లారు బీఆర్ఎస్ నుంచి. వాళ్ళందరిపైన కూడా అనర్హత వేటు వేయాలని మరో పిటిషన్ కూడా దాఖలయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వివాదం ఇప్పట్లో అయితే సమసిపోయేలా అసలు లేదని కూడా చెప్పుకోవాలి మనము. ఎందుకంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పాడు గేట్లు తెరిచే ఉంచామని, ఎవరైనా రావచ్చని. కానీ గతంలో కూడా బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన హయాంలో ముప్పడిగా కూడా పార్టీలో అందరినీ చేర్చుకున్నారు. ఇతర పార్టీలతో గెలిచిన ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారనే అపవాద కూడా మూట కట్టుకున్నారు. ప్రస్తుతం అదే సీఎం కాంగ్రెస్ కూడా సిమిలర్ గా నీవు నేర్పిన విద్య నీకు నీరజాక్షంబుగాక అన్న చందాన కూడా కాంగ్రెస్ కూడా అలాగే వ్యవహరిస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ దానం నాగేందర్ తో ఈ అనర్హత వేటు అనేది హైకోర్టులో వెళితే ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేల పైన కూడా ఇదే అనర్హత వేటు వేయాలని కూడా ఎవరైనా పిటిషనర్ వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. స్పందన. థ్యాంక్ యూ శ్రీచంద్.